ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరలోకమందున్న పరమ తండ్రి దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ఈ సమయంలో మరి కొన్ని ఆత్మ సంబంధమైన విలువైన విషయాలు మనం నేర్చుకుందాం. క్రీస్తును ఎందుకు నమ్మాలి అనే సత్యాన్ని, క్రీస్తును ఎందుకు నమ్మాలి అనే విషయాన్ని వాక్య ఆధారముగా మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. మొదటిగా క్రీస్తును లేదా యేసు ప్రభు వారిని ఎందుకు నమ్మాలి, నమ్ముట వలన కలిగిన మొదటి లాభం ఏంటి? లాభం ఏంటి? యేసుక్రీస్తు వారిని విశ్వసించడం వలన, నమ్ముకోవడం వలన మనకు కలిగిన మొదటి లాభం పాప క్షమాపణ కలుగడం. రెండవది, యేసుక్రీస్తు వారిని ఎందుకు మనం విశ్వసించాలి, యేసు ప్రభు వారిని మనం ఎందుకు నమ్మాలి అని ఆలోచిస్తే, నమ్ముట వలన కలిగిన రెండవ లాభం, మేలు, ఉపయోగం ఏమిటి అని ఆలోచిస్తే రక్షణ కలుగుతుంది. పాప క్షమాపణతో పాటు రక్షణ కూడా మనకు లభిస్తుంది. ఏమండి, మరి గత ఆదివారం ఇంత గొప్ప రక్షణ గురించి మనం చక్కగా ఒక అర్ధగంట వరకు మనం నేర్చుకున్నాం. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము వచనము 3 ప్రకారం ఏమండి ఇంత గొప్ప రక్షణ అనే పదాన్ని ఆయన వాడడం జరిగింది. మనం గత వారం ఆ పదాన్ని మనం అరగంట వరకు మనం విన్నాం, నేర్చుకున్నాం. పౌలు గారు ఇంత గొప్ప అనే పదాన్ని ఎందుకు ఆయన ప్రస్తావించాడు, ఇంత గొప్ప అనే పదాన్ని ఎందుకు పౌలు గారు వాడాడు, ఆ గొప్పతనములో ఉన్న విషయం ఏంటి, ఆ గొప్పలో ఉన్న సత్యం ఏంటి అనే విషయాన్ని ఏమండి గత ఆదివారం చక్కగా మనం 2వ భాగముగా మనం విన్నాం. ఇకపోతే 3వ భాగములోనికి మనం ప్రయాణం చేద్దాం. జాగ్రత్తగా మీరు ఆలకించవలసిందిగా యేసుప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏమండి రైట్, యేసుప్రభు వారిని నమ్ముకోవడం వలన కలిగిన 3వ లాభం మీరు మర్చిపోకండి. మొదటిది పాప క్షమాపణ, రెండవది రక్షణ మనకి కలుగుతుంది, రక్షణ మనకి లభిస్తుంది. మరి 3వ లాభం ఏంటో ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా మనం జాగ్రత్తగా విందాం. 3వ లాభం ఏంటండి అంటే, నేను చెబుతాను, చాలా జాగ్రత్తగా మీరు ఆలకించండి. యోహాను సువార్త 1వ అధ్యాయము వచనము 12. యోహాను సువార్త 1వ అధ్యాయము వచనము 12 ఏముంది? ఈ వచనములో ఏముంది అని ఆలోచిస్తే, తనను అంటే యేసు ప్రభు వారిని ఎందరు అంగీకరించిరో, ఏమండి ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా యేసు ప్రభు నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అది అంటే క్రీస్తును విశ్వసించడం వలన కలిగిన 3వ లాభం ఏంటండి అంటే, మనము దేవునికి పిల్లలము అయ్యే అధికారం మనకు వచ్చింది. అధికారం మనకి ఏమంటే దేవుడు మనకి ఇచ్చాడు. ఈ అధికారం ఎలా వచ్చింది అంటే యేసుక్రీస్తు వలనే వచ్చింది. మరలా ముందుకు వెళ్తున్నాం మీ గురించి. యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడం వలన కలిగిన మొదటి లాభం ఏంటి గట్టి చెప్పండి? పాప క్షమాపణ. రెండవ లాభం ఏంటండి అంటే రక్షణ మనకి కలిగింది, రక్షణ దొరికింది, రక్షణ లభించింది, రక్షణ పొందుకున్నాం, రక్షింపబడ్డాం. ఆ రక్షణ అనే టిక్కెట్ క్రీస్తు యేసు ద్వారా ఆయన కృప వలన మనకి ఏమండి ఇవ్వబడింది. 3వ లాభం ఏంటండి అంటే యేసు ప్రభు వారిని విశ్వసించడం వలన, యేసు ప్రభు వారిని నమ్ముకోవడం వలన కలిగిన మంచి లాభం ఏంటండి అంటే
దేవునికి అనగా తండ్రి అయిన దేవునికి పిల్లలయ్యే అధికారం యేసయ్య మనకు ఇచ్చాడు. ఏమిటి ఇది? మామూలు లాభమా? ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా సాక్షాత్తు తండ్రి అయిన దేవునికి మనం పిల్లలై అవుతామా అంటే అవ్వం. ఆలోచించండి జాగ్రత్త. ఎంత ఆస్తులు ఇచ్చినా కూడా ఏంటి, తండ్రిని నేను మాకున్న ఆస్తులు మీకు ఇస్తాం, ఆస్తులు మీకు ఇస్తాం, వారసత్వపు హక్కు మీరు మాకు ఇవ్వగలరా అంటే అవుతుందా? అయ్యా మాకున్న పేరు, మాకున్న ఒక ప్రత్యేకత, మాకున్న బలము మీకు ఇచ్చేస్తాం, కానీ వారసత్వపు హక్కు అంటే మీకు పిల్లలయ్యే అధికారం మాకు ఇవ్వగలరా అంటే అవుతుందా? చెప్పండి, గట్టి చెప్పండి. అవదు. ఇది మామూలు మాట అయితే కాదు. ఏమంటే వారసత్వానికి సంబంధించిన మాట ఇది. ఏమంటే మన పిల్లలు ఉన్నారు, ఏమంటే మన ఇంటికి వాళ్ళ వారసులు. ఎందుకు వారసులు? వినండి, ఎందుకు వారసులు? వారు మనకు పుట్టారు కనుక. ఒకటి. రెండోది ఏమంటే వారు మనకు పుట్టారు కనుక. రెండు, వారు ఈమె మా అమ్మ, ఈమె మా నాన్న అని మనలను నమ్మారు కనుక. ఏమంటే అంటే పుట్టడమే కాదు, నమ్మకములో కూడా వారసత్వపు హక్కు ఈ భౌతిక సంబంధమైన మనుష్యులకు ఉంది. మరి భౌతిక సంబంధమైన మనుష్యులకే ఏమిటి ప్రకృతి సంబంధమైన వారసత్వపు హక్కు? ఈ భౌతిక సంబంధమైన శరీర సంబంధమైన వారసత్వపు హక్కు కలిగి ఉంటే మరి ఆత్మ సంబంధమైన దేవునికి కూడా మనము వారసత్వపు హక్కు కలిగిన పిల్లలుగా ఉండాలా లేదు చెప్పండి. ఏమండి ఆలోచించండి. మరి అలా ఉండాలి అంటే ఏంటి? వారసత్వపు హక్కు మనం కలిగి ఉండాలి అంటే, దేవునికి పిల్లలుగా మనం ఉండాలి అంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పారు ఏమంటే తనను ఎందరు అంగీకరించిరు అని ఉంది. అంటే విశ్వాసమే కాదు, వినండి, యేసు ప్రభు వారిని ముందు మనం ఏం చేయాలంటే అంగీకరించాలి. అంగీకరించడం అనే పదానికి అర్థం ఏంటండి అంటే యేసు ప్రభువే దేవుని కుమారుడు అని మనము ఒప్పుకోవాలి. యేసు ప్రభువే దేవునికి కుమారుడు అని మనం నమ్మాలి. యేసు ప్రభువే దేవుని కుమారుడు, దేవత్వం కలిగిన వాడు, దైవము కలిగిన వాడు అని మనము మనస్సారా విశ్వసించాలి. అంటే ఇంత జరగాలి అంటే ఏంటి? ఇంత జరగాలంటే అవును. ఇంతకీ యేసుక్రీస్తు వాళ్ళని యోహాను గారు ఎందుకు ఈ మాటను చెబుతున్నారు అని మనం ఆలోచిస్తే ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఏముందంటే ఆయన అంటే యేసుక్రీస్తు వారు తన స్వకీయుల యొద్దకు వచ్చాను. జాగ్రత్తగా రండి. ఒక మాట మనకి అర్థం అవ్వాలి అంటే ఆ మాట ఎందుకు చెప్పబడిందో మనకి తెలియాలి. ఏంటి తెలియాలి? వినండి, తనను ఎందరు అంగీకరించిరో అని ఉంది. అంటే యేసు ప్రభు వారిని ఎవరైతే అంగీకరించారో అంటే అర్థమేంటి? యేసు ప్రభుని ఒప్పుకునేవారు ఉన్నారు, యేసు ప్రభుని దేవుని కుమారుడని ఒప్పుకోలేని వారు కూడా ఉన్నారు. యేసు ప్రభు వారిని ఈయన దేవత్వం కలిగిన వాడని ఒప్పుకునేవారు ఉన్నారు, ఈయన దేవత్వం కలిగి లేనివాడు అని ఒప్పుకోలేని వారు కూడా ఉన్నారు. ఏమండి ఈయనే ఏమండి మెస్సయ్య అని ఒప్పుకొనిన వారు ఉన్నారు, ఈయనే మెస్సయ్య కాదని ఒప్పుకొనని వారు కూడా ఆ కాలంలో ఉన్నారు. అందుకే యోహాను భక్తుడు ఈ మాటలు చెప్తున్నాడు మనకి. ఆయన అంటే యేసుక్రీస్తు తన స్వకీయుల యొద్దకు వచ్చాను. ఏమండి తన స్వకీయుల యొద్దకు వచ్చాను. స్వకీయులు అనే పదానికి అర్థం ఏంటి? స్వకీయులు అంటే సొంతవారు. ఇంకా మనం గట్టి చెప్పాలి అంటే ఏమిటి? బంధువులు. ఇంకా చెప్పాలంటే కుటుంబ సభ్యులు. ఏం చేశాడు యేసుక్రీస్తు వారండి? తన కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చారు. అంటున్నారా? యేసుక్రీస్తు వారు తన కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చారు. మరి కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చినప్పుడు కుటుంబంలో ఉన్న రక్త సంబంధుల దగ్గరికి యేసుప్రభు వారు వచ్చినప్పుడు
ఏం చేయాలి వారు? ఆదరించాలి, గౌరవించాలి, ప్రేమించాలి. యేసు ప్రభువు చెప్పిన మాట వినాలి, అవునా? కానీ ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. అంటే ఏమంటే తోబుట్టును మన భాషలో తోబుట్టున వారే ఏమంటారు పదం? మనం రక్తం పంచుకు పుట్టిన వారే యేసు ప్రభు వారిని అంగీకరించలేదు. ఈయన యేసు అని అంగీకరించలేదు, ప్రభువు అని ఒప్పుకోలేదు. దేవుని కుమారుడని ఆ స్వకీయులే, ఏమంటే బంధువులే, లేదంటే కుటుంబ సభ్యులు, ఈ కుటుంబ సభ్యులు యేసు ప్రభు వారిని అంగీకరించలేదు, నిరాకరించారు. అంగీకరించవలసిన కుటుంబ సభ్యులు యేసు ప్రభు వారిని ఏమండి నిరాకరించారు. దేవుని కుమారుడిని ఒప్పుకోవలసిన కుటుంబ సభ్యులే దేవుని కుమారుడు కాదు అని కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దేవుని కుమారుడిని యేసు ప్రభువుని విశ్వసించవలసిన కుటుంబ సభ్యులే యేసు ప్రభు వారిని ఏం చేశారండి? ఏం చేయలేదు, విశ్వసించలేదు. ఏమండి వినండి, కుటుంబ సభ్యులే మరి ఒప్పుకోలేనప్పుడు, కుటుంబ సభ్యులే అంటే స్వకీయులే యేసు ప్రభు వారిని అంగీకరించలేనప్పుడు, దేవుని కుమారుడిని కుటుంబ సభ్యులే విశ్వసించలేనప్పటికీ, మరి ఇప్పుడు బయట వారు ఎవరన్నా చెప్పండి, బయట వారు ఎవరన్నా యేసు ప్రభు వారిని ఈయనే దేవుని కుమారుడని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మన కుటుంబ సభ్యులే ఏమండి మనను అమ్మా అని పిలవకపోతే, నాన్న అని పిలవకపోతే, మనల్ని గౌరవించకపోతే, మన మాట వినకపోతే ఏమండి చెప్పండి, బయటవారు వింటారా? ఏమండి బయటవారు మనల్ని గౌరవిస్తారా? బయటవారు మన మాట వింటారా అంటే చెప్పండి, వినరు. మరి స్వకీయులే, సొంత కుటుంబ సభ్యులు, రక్తం పంచుకు పుట్టిన ఏమండి క్రీస్తు యొక్క ఏమండి ఆ యొక్క కుటుంబ సభ్యులే యేసు ప్రభు వారిని అంగీకరించలేదు అంటే ఇది మామూలు మాట అయితే కాదు, ఒక బాధాకరమైన మాట. ఏమంటే ఒక బాధపడే మాట. యోహాను భక్తుడు ఆత్మ ప్రేరేపణ బట్టి క్రీస్తుని గురించి మనకు చెప్తున్నాడు ఆయన. అందుకే తనను ఎందరో అంగీకరించిరో, అందుకే మళ్ళా ఆ 12వ వచనములో ఆ మాటను మళ్ళీ మాట్లాడుతున్నాడు. మరి 11వ వచనంలో ఏముంది? తన సొంత కుటుంబ సభ్యులే యేసు ప్రభు వారిని పట్టించుకోలేదు, తన సొంత కుటుంబ సభ్యులు యేసు ప్రభుని ఖాతరు చేయలేదు, తన కుటుంబ సభ్యులే ఏమంటే యేసు ప్రభుని నిరాకరించారు, అంగీకరించలేదు, విశ్వసించలేదు, నమ్మలేదు. అయితే వినండి, అయితే యేసు ప్రభు వారిని ఎవరైతే అంగీకరిస్తారో లాభం ఏంటి? యేసు ప్రభుని ఎవరైతే విశ్వసిస్తారో, నమ్ముతారో దేవుని కుమారుడని లాభం ఏంటి అంటే, తండ్రి అయిన దేవునికి మన కుమారులయ్యే అధికారము యేసు ప్రభు ద్వారా మనకి ఇవ్వబడింది. ఎందుకు అంటే ఈరోజు మనం అందరము కూడా వినండి, చెప్పండి, యేసే ప్రభు అని బాప్తిజం తీసుకునే ముందు మనం ఒప్పుకున్నాం లేదా? గట్టిగా యేసు ప్రభు వారే దేవుని కుమారుడని మనసారా విశ్వసించాము కనుక మనం అందరూ బాప్తిజము తీసుకున్నాం. యేసు ప్రభు వారే ఏమండి దేవుడు, దేవత్వం కలిగిన వాడు అని మనం నమ్ముకున్నాము కనుక చెప్పండి బాప్తిజం తీసుకున్నాం. అందుకే మనం అందరూ ఇప్పుడు ఎవరో అయ్యా అంటే దేవుని కుమారులయ్యే అధికారము యేసు ప్రభు వలన మనకు ఇవ్వబడింది. అంటే వారసత్వపు హక్కు మనము పుడికి పుచ్చుకున్నాం, అంటే వారసత్వపు హక్కు మనం కలిగి ఉన్నాం. ఏంటి ఈ వారసత్వపు హక్కు? మనం చనిపోయినంత వరకు నిలబెట్టుకునే బాధ్యత, చెప్పండి, నిలబెట్టుకునే ఆ విధానం మనలో ఉండాలి. ఏమన్నా అందరూ వారసులే, కానీ కొంతమంది చూడండి వారసత్వపు హక్కుని నిలబెట్టుకోవడానికి ఇష్టపడరు. అంటే తల్లిని కొడతారు, తండ్రిని కొడతారు, తల్లి మాట వినరు, తండ్రి మాట వినరు. ఏమండి ఆలోచించండి. మరి అంటే అర్థమేంటి?
నాకు పెళ్ళి అయ్యింది, భార్య వచ్చింది కనుక నేను మీతో ఉండను మీరెవరో నేనెవరో అన్నట్టు ఉంటారో చెప్పండి. తప్పు కదా మరి. అలాంటప్పుడు వారసత్వపు హక్కు వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? జ్యేష్ఠత్వపు హక్కుని ఏం చేసుకుంటున్నారంటే వారిలో వారే పాడు చేసుకుంటున్నారు. ఏమండి, ఈరోజు మనం అందరం కూడా యేసుప్రభుని దైవముగా ఆరాధిస్తున్నాం, యేసుప్రభుని దేవుని కుమారుడుగా ఆరాధిస్తున్నాం, యేసుప్రభు వారిని దేవత్వం కలిగిన వారిలో ఒకడు అని మనం ఆరాధిస్తున్నప్పుడు మన మరణ పర్యంతం వరకు కూడా యేసుప్రభు వారిని దేవునిగానే మనం ఆరాధికులుగానే ఉండాలి తప్ప మళ్ళీ మధ్యలో ఒక సంవత్సరం, ఒక 2 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ మామూలుగా అవిశ్వాసులుగా, అల్పవిశ్వాసులుగా మారిపోతే ఏమైపోతుందయ్య అంటే వారసత్వపు హక్కుని మనమే కోల్పోతూ ఉంటున్నాం. అంటే ఇక్కడ అర్థం ఏంటండి అంటే తనను ఎందరు అంగీకరించారో, ఎందరూ ఒప్పుకున్నారో దేవుని కుమారుడిని, ఎందరూ విశ్వసించారో దేవుని కుమారుడిని, వారికి అందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలు అగుటకు యేసుప్రభు వారు అధికారము అనుగ్రహించారు. ఈ అధికారం ఎలా వచ్చిందంటే యేసుప్రభు వలనే మనకి చెప్పండి అధికారం వచ్చింది. యేసుప్రభు వలనే మనకి పాపక్షమాపణ వచ్చింది. యేసుప్రభు వలనే మనకి రక్షణ మనకు వచ్చింది. యేసుప్రభు వలనే మనం క్రైస్తవులము అని పిలువబడ్డాం. చెప్పండి, యేసుప్రభు వలనే క్రీస్తు సంఘము అని మనం పిలువబడ్డాం. యేసుప్రభు వలనే మనం అందరం కూడా ఏమండి దేవుని పిల్లలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అని పిలువబడ్డాం. యేసుప్రభు వలనే ఏమండి పరలోకానికి ఏమంటే పౌర హక్కు కలిగిన వారుగా పిలువబడ్డాం. వారసత్వపు హక్కు కలిగిన వారుగా మనం అందరం పిలువబడ్డాం. మీరు ఆలోచించండి. ఏమండి, అయితే ఈరోజు ఎలా ఉన్నాం? ఒకప్పుడు అంగీకరించాం ప్రభువుని, ఒకప్పుడు విశ్వసించాం ప్రభువుని, ఒకప్పుడు మనసారా నమ్మాం. కానీ ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో ఈ 2025వ సంవత్సరంలో ఈ సెప్టెంబర్ నెలలో వచ్చేసరికి ఎలా ఉన్నాము అని ఆలోచిస్తే ప్రియులారా, మన ప్రవర్తన బట్టి, మన మాట తీరును బట్టి, మన భక్తిని బట్టి, మన బ్రతుకును బట్టి ఇప్పుడు దేవుని కుమారుణ్ణి అంగీకరించేవారు ఉన్నామా అంటే లేదు, నిరాకరించేవారుగానే మనం ఉండిపోయాం. ఆలోచించండి, మీరు ఆలోచించండి మనసు పెట్టి. ఒకప్పుడు ప్రార్థన తీరు వేరు, ఒకప్పుడు భక్తి విధానం వేరు, ఒకప్పుడు ఏమంటే విశ్వాసం విషయంలో మంచి ఉన్నత శిఖరం ఎక్కాం. అది కాస్త ఇప్పుడు ఏమైపోయింది అయ్యా అంటే రాను రాను దేవునికి దూరం అయిపోతూ సంఘానికి, సహవాసానికి, వాక్యానికి దూరం అయిపోతూ ఎలా మారిపోయి మనము అంటే దేవుణ్ణి అంగీకరించే మనము ఇప్పుడు దేవుణ్ణి నిరాకరించే క్రైస్తవులుగా మనం మారి. ఒకప్పుడు దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని మనసారా పరిపూర్ణంగా విశ్వసించే వారుగున్న మనం, మనసారా యేసుప్రభు నమ్ముకున్న మనం ఇప్పుడు మన భక్తి ఎలాగ మారిపోయింది అయ్యి అంటే యేసుప్రభు వారిని దూరం పెట్టేవారికి మనం మారిపోయాం. మీరు ఆలోచించండి. ఆయన ప్రేమను దూరం అయిపోతున్నాం మనం, ఆయన కృపకు దూరం అయిపోతున్నాం, ఏమిటి ఆయన వాక్యానికి దూరం అయిపోతున్నాం, ఆయన సహవాసానికి దూరం అయిపోతున్నాం, ఆయన మాటలకు దూరం అయిపోతున్నాం. మీరు ఆలోచించండి, నేను ఆలోచిస్తాను. ఒకప్పుడు అంగీకరించాము, ఇప్పుడు నిరాకరిస్తున్నాం మనం. లేదండి, ఆదివారం పూట వస్తున్నాం కదా ఆరాధనకి, ఎందుకు నిరాకరిస్తామంటే ఆదివారం ఒక్క పూట వచ్చినంత మాత్రాన క్రీస్తుని అంగీకరిస్తున్నామా అని క్వశ్చన్ మనలో మన ప్రశ్న వేసుకుంటే నో. అదే ఇప్పుడు ఆదివారం ఆరాధన ఎలాగైపోయింది తెలుసండి. ఇప్పుడు ఏమండి తప్పక కూడుకోవాలి అని బైబిల్ సెలవిస్తుంటే తప్పదు అని మనం వస్తున్నాం. నిజం చెప్తున్నానండి, సీరియస్గా, ఎందుకు బాధ అనిపిస్తుంది. తప్పక కూడుకోవాలయ్యా అని వాక్యం సెలవిస్తుంది. తప్పక మీరు అపోస్తలుల బోధలో పెరగాలి, తప్పక సహవాసంలో ఎదగాలి, తప్పక
ఏమిటి ప్రభుత్వ సంస్కరణలు పూల పంపులు పొందుకోవాలి. తప్పక ప్రార్థించే విషయంలో, సహవాస విషయంలో తప్పద్దు అని బైబిల్ చెప్తుంటే మనకి ఎలాగైపోయిందంటే తప్పదు. ఏమండి, అమ్మ మందిరం చర్చికి వెళ్ళాలి తప్పదు, ప్రార్థన చేయాలి తప్పదు, పాస్టర్ గారికి వందనాలు చెప్పాలి తప్పదు, చర్చికి వెళ్ళకపోతే ఆయన దెబ్బపెడతారు అందుకే వెళ్ళాలి తప్పదు. తప్పదు. ఏం చేస్తాం? ఏమండి, పెళ్లి చేసుకోను కష్టాలు భరిస్తున్నాం తప్పదు. అంటే చివరికి మన భక్తి ఎలా మారిపోయిందంటే, క్రీస్తుని మనసారా పరిపూర్ణంగా విశ్వసించే మనం, క్రీస్తుని పరిపూర్ణంగా విశ్వసించి అంగీకరించే మనం, క్రీస్తు బాటలో, క్రీస్తు మార్గములో, క్రీస్తు త్రోవలో ఏమంటే చెప్పండి ప్రయాణం చేసే మనం ఇప్పుడు ఎలా మారిపోయింది మన భక్తి, ఇప్పుడు ఎలా మారిపోయింది మన యాటిట్యూడ్, ఎలా మారిపోయింది మన వ్యక్తిత్వం, ఎలా మారిపోయింది మన ప్రవర్తన విధానం, ఎలా మారిపోయిందంటే మనలో క్రీస్తే లేడండి. నేను చెప్తున్నాను కదా, నేను కూడా మీతో కలుస్తున్నాను మనలో అనేసాను అంతే. ఏంటి పౌలు గారే అన్నారు మన అని. ఆఫ్టర్ ఎంత మనలో ఎవరు లేరయ్యి అంటే క్రీస్తు లేకుండా బ్రతుకుతున్నాం మనలో ఎవరు లేరంటే క్రీస్తు లేనప్పుడు వాక్యం ఎలా ఉంటుంది చెప్ప. మరి క్రీస్తు లేనప్పుడు, వాక్యమే లేనప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటాడు మనలో? అంటే మనలో ఎవ్వరూ కూడా లేకుండా మనం ఏదో గాలి భక్తి చేస్తున్నాం. ఏ భక్తి? గాలి భక్తి, టైంపాస్ భక్తి. తప్పదు అనుకుని వస్తున్నాం మందిరానికి. ఏమండి, తప్పకుండా ప్రార్థించాలి, తప్పకుండా గృహకుడులు పెట్టాలి, తప్పకుండా సువార్త చేయాలి, తప్పకుండా మనం ఏమండి సేవకులు మా గృహాలు దర్శించాలి. లేవు. ఉన్నాయా? ఆలోచించాలి. లేవు. మరి ఇలా మనం ఉండడం వల్ల మన క్రీస్తుని అంగీకరించామా అంటే లేదు. మన మాట తీరు శైలి మారింది. ఆలోచించండి. మన హృదయంలో ఉద్దేశాలు మారిపోయి ఆలోచించండి. మన మెదడులో ఆలోచన విధానం మారిపోయిందో మీరు ఆలోచించండి. మన చూపు విధానం మారిపోయింది, మన మాట విధానం మారిపోయింది. ఏమండి, మన యొక్క ప్రవర్తన విధానం మారిపోయిందంటే అర్థం ఏంటయ్యి అంటే క్రీస్తును మనం ఎక్కడో పెట్టాం. నా ప్రభువుని మనం ఎక్కడో పెట్టాం. ఆయన ద్వారా పాపక్షమాపణ పొందుకున్నాం మనం, ఆయన ద్వారా రక్షణ పొందుకున్నాం మనం. ఏమంటే ఆయన ద్వారా తండ్రి అయిన దేవునికి పిల్లలుగా అంగీకరింపబడిన మనం ఏమంటే ఇప్పుడు మనం ఆ పరిశుద్ధుడైన క్రీస్తుని, ఆ పరిశుద్ధమైన జీవవాక్యాన్ని, ఆ పరిశుద్ధమైన శక్తి కలిగిన వాక్యాన్ని చెప్పండి ఎక్కడో పెట్టేశారండి. ఎక్కడో పెట్టి ఏదో నామకార్థంగా ప్రార్థిస్తున్నాం, నామకార్థంగా భక్తి చేస్తున్నాం, నామకార్థంగా మందిరాలకు వస్తున్నాం. ఆదివారం ఏదో చిన్న ఆరాధన చేసి వెళ్ళిపోతున్నాం ఇంటికి అంతే. ఒకప్పుడు ప్రార్థన అనగానే పరుగులు, వాక్యం అనగానే పరుగులు, ఉపవాసం అనగానే పరుగులు, స్త్రీల కూడుకులు అనగానే పరుగులు, అవునా గొలుసు ప్రార్థనలు అనగానే పరుగులు, ఆల్ నైట్ ప్రేయర్లు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు అనగానే పరుగులు, సువార్త అనగానే పరుగులు, గృహ కూడుకులు అనగానే పోటీలు. కానీ ఇప్పుడు చెప్పండి అవేవి లేవు. ఎందుకు లేవు? ఎందుకు ఉండటం లేదు మనలో అంటే మన హృదయంలో ప్రభు లేడు కనుక. మీరు ఏమనుకున్న పర్లేదు, మన హృదయములో, మన వ్యక్తిత్వములో, మన భక్తి జీవితంలో మనలో శక్తి కలిగిన వాక్యం లేదు కనుక. వాక్యాన్ని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి, నా ప్రభుని ఎక్కడో మూల పెట్టేసాం మనం. అవునాక చెప్పండి, ఎక్కడో పెట్టేసాం మూల. ఆదివారం వచ్చేసరికి మళ్ళీ రండి ప్రభు, రండి పరిశుద్ధాత్మని అంటున్నాం మనం. రారు. వాళ్ళకేట అవసరం? హృదయ శుద్ధి అన్నాడు దేవుడు. ఉందా అంటే లేదు. హృదయం యొక్క తలంపులలోని ఊహ బాగుందంటే లేదు. మన ప్రవర్తన విధానం బాగుందా అంటే లేదు, పోయింది. ఆత్మీయంగా ఉన్నామంటే లేవు, చచ్చిపోయాం ఆత్మీయంగా. రోషం కలిగిన వారు ఉన్నామంటే లేదు. పౌరుషం ఉందా దేవుని పట్ల, భక్తి పట్ల అంటే లేదు. ఎందుకు లేదయ్యా అంటే ఎందుకు లేదయ్యా అంటే దేవుణ్ణి పక్కన పెట్టాం, దేవుణ్ణే వదిలేసాం మనం. దేవుణ్ణే వదిలేశారండి క్రైస్తవుడు. ఎవరెవరినో లోకాన్ని పట్టుకుంటూ చెప్పండి సుఖభోగేచ్ఛల కొరకు బ్రతుకుతున్నామే తప్ప
భౌతిక సంబంధమైన పనులు చేసుకుంటూ, భౌతిక సంబంధమైన వ్యాపారాలు చేసుకుంటూ, భౌతిక సంబంధమైన ఉద్యోగాలు చేసుకుంటూ దేవునికి దగ్గర అయ్యేవారు చెప్పండి అక్కడక్కడ లేరంటే ఉన్నారు. నాకు ఉద్యోగం కావాలి, దేవుడు కావాలి, ముందు దేవుడు తర్వాత ఉద్యోగం అనేవారు కూడా ఉన్నారు. కానీ ఈరోజు ఏమంటే క్రీస్తుని విశ్వసించడం వల్ల, క్రీస్తుని నమ్ముకోవడం వల్ల కలిగిన మూడో లాభం ఏంటంటే మనం నిజంగా పరలోకానికి ఏమంటే వారసత్వపు హక్కు కలిగిన వారుగా, అంటే తండ్రి అని దేవునికి పిల్లలు వారసులయ్యే అధికారం యేసుప్రభు ద్వారా మనకి ఇవ్వబడింది. అంటే ఇది మామూలు మాట అయితే కాదు. దయతో మామూలుగా తీసుకోకండి మీరు. ఏమంటే ఈరోజు నీ ఇంట్లో ఉన్న నీ పిల్లలు వారసత్వ హక్కు ఉంటేనే ఆస్తి వారికి చెప్పండి, ఆస్తి వారికి చెందుతుంది. అలాగే ఈరోజు దేవునికి, తండ్రి అయిన దేవునికి మనం వారసత్వ హక్కు కలిగిన వారుగా, వారసులుగా మనం ఉంటేనే పరలోకపు ఆస్తి మనకు దక్కుతుంది. పరలోక రాజ్యంలో మనకి ఇల్లు మనకి దొరుకుతుంది. వద్దామని మనకి అలా కావాలి అంటే ఏమండి, ఒకప్పుడు మన ప్రాచీన భక్తి అంటే ఆరంభం ఏంటి, క్రీస్తుని నమ్ముకున్న ఆ ఆరంభములు మనం ఎలా ఉన్నామో మరల్లా అలా ఉంటేనే ఏమండి, అలా ఉంటేనే అప్పుడు మన మాట తీరు బాగుంటుంది, మన భక్తి విధానం బాగుంటుంది, మన ప్రవర్తన విధానం బాగుంటుంది, మన అడుగు జాడలు బాగుంటాయి, మనం ఆత్మీయంగా మంచి భక్తి పరులుగా, దేవుడు మెచ్చుకునే మంచి పిల్లలుగా మనము ఉండగలం. ఏమండి, ఉండాలి వద్దా? ఉండాలండి. ఒకవేళ మళ్ళా చెప్తున్నాను, నేను కానీ మీరు కానీ దేవుడు అంగీకరించే వారికి ఉండలేకపోతే ఏమండి, ఉండడానికి చాలా గట్టిగా మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎప్పుడు ఎలా చనిపోతుందో తెలియదు మనం. అవునా? ఆలోచించండి. అందుకే పాట ఉంది కదా, కనుమూయక ముందే తెలుసుకో ఓ నిజాన్ని. ఏంట నిజం? దేవుడికి దూరం అయిపోయే నిజమా? అవిశ్వాసులుగా మారిపోయే నిజమా? కాదు. ఒకప్పుడు క్రీస్తుని అంగీకరించాం, ఏమండి, చక్కగా మంచి క్రైస్తవులుగా మనం బ్రతికాం భూమి మీద. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆదివారం ఒక్క పూట ఒక అర్ధగంట వాక్యం వెళ్ళిపోతున్నాం అంతే. ఏమండి, మరి ఆదివారం నుండి మళ్ళీ ఆదివారం వరకు ఈ వారం అంతా కూడా చెప్పండి, ప్రార్థనలు లేవు, పాటలు లేవు, ఏమండి, కన్నీటి ప్రార్థనలు లేవు, దేవుడిని తలుచుకునే రోజులు లేవు. మళ్ళీ లోకములోనికే ఎక్కడి నుండి అయితే మనం వచ్చామో, వినండి ముగిస్తాను, ఎక్కడి నుండి మనం వచ్చామో దేవుడి దగ్గరికి మరలా అక్కడికే మనం వెళ్ళిపోతున్నామండి. నా అనుభవాలు ఇవన్నీ, అక్కడికి వెళ్ళిపోతున్నాము నేను కూడా. ఏంటి, ఎప్పుడైతే నా పరిచర్య మంచి ఉన్నత స్థాయికి వెళ్ళిందో, ఎప్పుడైతే సాతాను కూడా పడగొట్టేశాడో, ఏమంటే మళ్ళీ చెప్తున్నాను, అప్పుడుండే నేను బలహీన, అంటే పరిచర్య పరంగా, ఆత్మీయంగా, విశ్వాసపరంగా నేను బలహీనం అయిపోయాను. సేవాపరంగా నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి నన్ను సపోర్ట్ చేసేవారు, నన్ను వెనుతట్టేవారు లేరు. ఒకప్పుడు ఉన్నారు. ఒకప్పుడు ఏలియా అంటే ఆ ఏలియా చెప్పే ప్రార్థన ఏలియా చేసే ప్రార్థన విధానం వేరు, ఆయన పాడే పాట విధానం వేరు, ఆయన చెప్పే బోధ విధానం వేరు. ఇటువంటి వాడైనా బోధ వింటే చెప్పండి రోషం కలిగి మంచి క్రైస్తవుడు మారేవారు. పడిపోయింది ఇప్పుడు. ఏమండి, అందుకే ఎవరిని వదలకూడదు మనం, దేవుణ్ణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. అలా వదిలేమంటే దేవుడు మనం చంపీయుడు, మనం శపించీయుడు. తినే కూడిని ఎలాగైతే అనుకుంటామో అనండి, అలా కోరుండి మనమే పరలోకాన్ని తన్నుకుంటున్నాము అని అర్థం. ఆ పరలోకములో ఒక భాగ్యాన్ని, ఆ ఆస్తిని, ఆశీర్వాదాన్ని మనమే కోరుండి పోగొట్టుకుంటున్నామండి అని అర్థం.
దాని అర్థం అంతే. ఎందుకు పోగొట్టుకోవాలి? ఆ పరలోకం కోసం కదండి ప్రభు దగ్గరికి వచ్చాం. ఆ పరలోకం ఏమండి స్వతంత్రించుకోవాలని కదా ప్రభు దగ్గరికి వచ్చాం ఒకప్పుడు మనం. మరి ఇప్పుడు ఏం చూస్తున్నాం మనం? డబ్బును చూస్తున్నామా? డబ్బును చూసి లోకంలో కలిసిపోయారు కొంతమంది. ఏమండి లోకాశను చూసి లోకంలో కలిసిపోయారు కొంతమంది. భోగ్యేచ్ఛల నిమిత్తం లోకంలో కలిసిపోయేవారు కొంతమంది. స్త్రీని చూసి పురుషుని చూసి లోకములు కలిసిపోయేవారు కొంతమంది. మరి మనం కూడా దేని చూసి వేటిని చూసి ఎవరిని చూసి లోకంలో కలిసిపోతున్నామో అది మన అంతరాత్మకే మన మనస్సులకే తెలుసు. కనుక అలా వద్దండి, బాధ అనిపిస్తుంది నాకు. ఏమండి పలానా ఏలే పాస్టర్గా నడిపించే సంఘాలు ఒకప్పుడు ఎలాగుండేవి అంటే మంచి ఆత్మీయ శిఖరం ఎక్కాయి, ఆత్మీయ స్థాయిలో నిలబడ్డాయి. ఇప్పుడు పడిపోయావంటే ఏమండి అందరిలో తప్పు ఉంది. అందరం తప్పు చేస్తున్నాం మనం. ఒక పాస్టర్గా, ఒక సేవకుడిగా, ఒక బోధకుడిగా నేను చెప్పవలసిన విషయాలు సత్యంగా చెప్పి వెళ్ళిపోతున్నాను. మరి సోమవారం నుండి శనివారం వరకు ఆదివారం వరకు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఏమండి అంటే ప్రార్థన చేస్తున్నారో లేదో ఆలోచించండి. కనుక ఈ మంచి వాగ్దానం ఇది ఒక మంచి ఆశీర్వాదం. ఏమండి తనను ఎందరూ అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామ ముందు విశ్వాసం ఉంచే వారికి ఏమండి క్రీస్తు ద్వారా దేవుడు మనకి తండ్రి అని దేవుడికి పిల్లలయ్యే అధికారం మనకి ఇచ్చాడండి. ఆ అధికారాన్ని మనం కోల్పోతున్నామేమో. మరలా అధికారాన్ని మనం నిలబెట్టుకుందాం. అధికారం కలిగి మనం అధికారాన్ని కాపాడుకుందాం. దేవునికి పిల్లలుగా మనం ఉండాలనే ఆశిద్దాం. ఏమండి అలా ఉండాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా యొక్క వందనాలు. ప్రార్థన చేసుకుందాం.